భారతదేశ ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా వెనిజులా నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటే దేశ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వెనిజులా చమురును వినియోగించుకోవటం వల్ల ఏటా సుమారు $3 బిలియన్ వరకు పొదుపు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా పెట్రోలియం రంగంలో సమతుల్యతను తీసుకువస్తుందని ఈ నివేదిక అభిప్రాయపడింది. అయితే ఈ భారీ లాభం చేకూరాలంటే వెనిజులా అందించే చమురు ధరపై స్పష్టమైన రాయితీలు ఉండాలని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే బ్యారెల్పై కనీసం $10 నుండి $12 వరకు డిస్కౌంట్ లభిస్తేనే ఈ ప్రత్యామ్నాయ మార్గం లాభదాయకంగా మారుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ స్థాయిలో రాయితీ లభించని పక్షంలో రష్యా నుండి లభించే చౌక చమురును వదులుకోవటం వల్ల భారత్కు ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని నిపుణులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వెనిజులా నుండి చమురు దిగుమతులకు సంబంధించి ప్రధానంగా రవాణా ఖర్చులు సవాలుగా మారనున్నాయి. రష్యా ఇంకా మధ్యప్రాచ్య దేశాలతో పోలిస్తే వెనిజులా భౌగోళికంగా భారత్కు చాలా దూరంగా ఉండటం వల్ల షిప్పింగ్ ఛార్జీలు మరియు ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉంది. ఈ రవాణా భారం అనేది దిగుమతి వ్యయాన్ని ప్రభావితం చేసే కీలక అంశమని, దీనిని అధిగమించేలా ధరల ఒప్పందాలు ఉండాలని నివేదిక సూచించింది. దూరం అనే మైనస్ పాయింట్ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక అడుగులు వేయాలని విశ్లేషించింది. మొత్తానికి ఇంధన భద్రత విషయంలో భారత్ తన మార్గాలను వైవిధ్యపరచుకోవడం అత్యవసరమని ఈ నివేదిక సారాంశం. రష్యా మరియు ఇతర దేశాల సరఫరాపై మాత్రమే ఆధారపడకుండా వెనిజులాను ఒక పటిష్టమైన ప్రత్యామ్నాయంగా పరిగణించడం వల్ల భవిష్యత్తులో ధరల ఒడిదుడుకుల నుండి రక్షణ లభిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ భావిస్తోంది.